ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి. ఈ సజీవం గల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందామండి. దేవుని పిలుపు మేరకు యూఫ్రటీస్ నది అవతల ఉన్న అబ్రహాము కల్దీల దేశము నుండి కానానుకు చేసిన ప్రయాణములో జరిగిన సంగతులను, అబ్రహాము తన జీవిత యాత్రలో జరిగిన సంఘటనలను పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులోని భాగంగానే మరికొన్ని సంఘటనలను తెలుసుకుందామండి. అబ్రహాము దంపతులకు వృద్ధాప్యములో ఇస్సాకు పుట్టిన తరువాత దేవుని మాట చొప్పున అబ్రహాము తన రెండవ భార్య అయిన హాగరును, కుమారుడైన ఇష్మాయేలును ఇంటి నుండి బయటకు పంపివేశాడు. ఈ సంఘటనలన్నీ జరిగిన కొంతకాలానికి అబ్రహాం సేవకులు ఆ దేశములోని ఎడారి ప్రాంతంలో బావులు తవ్వుచూ ఉన్నప్పుడు అబ్రహాము కూడా వారితో అక్కడే ఉన్నాడు. శారా మాత్రం హెబ్రోన్లోని కిరియతర్బాలో ఉంది. అబ్రహాం సేవకులు తవ్విన బావులన్నీ నీళ్లతో ఉన్నాయి. ఆ ఎడారిలో కూడా అబ్రహాం సేవకులు తవ్విన బావులన్నీ నీళ్లతో ఏర్పడటం అబీమెలెకు రాజు తెలుసుకొని ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అబ్రహాం సేవకులు ఎక్కడ బావులు తవ్వినా నీళ్లతో ఉంటున్నాయని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపడి తన సేనాధిపతి అయిన పీకోలును వెంటబెట్టుకుని ఎడారిలో నీళ్ల బావుల దగ్గర ఉన్న అబ్రహామును కలుసుకున్నాడు. ఈ అబీమెలెకు ఎవరంటే, మొదటిగా 25 సంవత్సరాల క్రితం శారాను తన రాజగృహమునకు పిలిపించుకున్నవాడే ఈ అబీమెలెకు రాజు. ఈ ఇద్దరూ ఒక్కరే. ఈ అబీమెలెకు ఇస్సాకు కాలంలో కూడా ఉన్నాడండి. అయితే అబీమెలెకు రాజు తన సైన్యాధిపతితో అబ్రహాం దగ్గరకు ఎందుకు వచ్చాడు అన్న అంశముల గురించి ఆదికాండం 21 అధ్యాయం 22 నుండి 34 వరకు వ్రాయబడిన మాటలను మనం సంభాషించుకుందామండి. అబీమెలెకు రాజు అబ్రహామును ఎందుకు కలుసుకున్నాడు అంటే, ఒక దేశములో నివసించేవారు వారు నివసించే దేశములో ఏ ప్రాంతంలోనైనా ఆ ప్రాంతంలోని ఎడారిలోనైనా బావులను త్రవ్వినప్పుడు ఎవరికైతే జలలు గల బావులు పడతాయో వారికి ఆ బావి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కొంతమేర వారి అధీనంలోకి స్వాస్థ్యంగా వస్తాయి. ఆనాటి కాలంలో అది ఒక కట్టడగా ఉండేది. అందుకని ఆ నీళ్ల బావులు తవ్విన వారు బలహీనులైతే బలవంతులైన వారు ఆ నీళ్ల బావులను ఆక్రమించుకుంటూ ఉంటారు. అబ్రహాము దేవుని కృప కలిగిన వాడు కనుక అబ్రహాము సేవకులు ఆ ఎడారిలో 7 బావులు తవ్వితే ఆ 7 బావుల్లో కూడా నీళ్లు పడ్డాయి. అది తెలుసుకున్న అబీమెలెకు రాజు అబ్రహాము యొక్క ఐశ్వర్యమును, దేవుని యందు ఆయనకున్న ఔన్నత్యమును చూసి అబ్రహాముతో ఒక నిబంధన చేసుకోవాలని తలంచాడు. ఈ అబీమెలెకు రాజుకు తెలుసు, దేవుడే అబ్రహామును కల్దీల దేశము నుండి కానానుకు నడిపించాడని, దేవుడు అబ్రహాముకు అన్నింటిలో తోడై ఉండి ఆశీర్వదించి నడిపిస్తున్నాడు అని గ్రహించాడు. కనుక ఒక రోజున అతని సేనాధిపతి అయిన పీకోలను వెంటబెట్టుకొని అబ్రహామును దర్శించి మాట్లాడాడు. అబ్రహామా, నీవు చేయ పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు కనుక నీవు నన్ను కానీ, నా సంతతి వారిని కానీ, నా మనవల సంతతి వారిని కానీ మోసము చేయకుండా నేను నీకు చేసిన ఉపకారమును బట్టి నీవు నాకును, నీవు పరదేశిగా ఉన్న ఈ దేశ ప్రజలందరికీ నీవు కూడా చేస్తానని, మంచితనముగా ఉంటానని నీ దేవుని నామములో ఇక్కడ నాతో ఒక ప్రమాణము చేయమని అబీమెలెకు రాజు అబ్రహామును వినయముగా అడిగాడు. అందుకు అబ్రహాము, నీ మాట ప్రకారంగా నేను నీతో ప్రమాణం చేస్తాను అని చెప్పాడు. అయితే అబ్రహాం పనివారు త్రవ్వుకున్న బావులన్నీ అబీమెలెకు పనివారు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. కానీ అబ్రహాము ఆ సంగతులు అబీమెలెకు రాజుతో చెప్పకుండా చూసి చూడనట్లుగా ఉంటూ ఉన్నాడు. అబ్రహామునకు ఇప్పుడు సమయం వచ్చింది కనుక నా సేవకులు తవ్విన బావులను నీ సేవకులు బలాత్కారముగా ఆక్రమించుకుంటున్నారు అని ఫిర్యాదు చేశాడు. ఇది ఏమి న్యాయం అన్నట్లుగా బావుల విషయమై అబీమెలెకు రాజును అబ్రహాము ఆక్షేపించాడు. అప్పుడు అబీమెలెకు, అబ్రహామా, ఈ పని మా పనివారిలో ఎవరు చేస్తున్నారో నాకు ఇంతవరకు తెలీదు, నీవు కూడా ఇంతకాలం నాతో చెప్పలేదు అని అన్నాడు. అంతలో అబ్రహాము గొర్రెలను గుడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. ఆ విధంగా వారు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి
ఈ 7 మగ గొర్రెలను వేరుగా ఉంచాడు. అది అబీమెలెకు రాజు చూసి, అబ్రహామా, ఈ 7 మగ గొర్రెలను వేరుగా ఉంచావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు అబ్రహాము అబీమెలెకుతో మాట్లాడుతూ, నేనే ఈ బావులను త్రవ్వించినందుకు సాక్షార్థంగా ఈ 7 మగ గొర్రె పిల్లలను నీవు నా చేతిలో నుండి తీసుకోవాలి అని చెప్పాడు. అబ్రహాము 7 గొర్రెలను అబీమెలెకు రాజుకు అలాగా ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంకా ఎవరే కానీ నా సేవకులు త్రవ్విన బావులను, ఆ 7 బావులను ఎప్పటికీ ఎవ్వరూ ఆక్రమించకుండా ఆ 7 బావులకు 7 గొర్రెలను సాక్ష్యంగా అబ్రహాము అబీమెలెకు రాజుకు ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకున్నారు. వారు ఆ గొర్రె పిల్లలను ఇచ్చిపుచ్చుకున్న స్థలమును బెయేర్షెబా అని పిలిచారు. బెయేర్షెబా అంటే ప్రమాణము, సాక్ష్యము అని అర్థం అండి. అలాగా వారిద్దరు చేసుకున్న ప్రమాణాన్ని బట్టి ఆ చోటికి బెయేర్షెబా అని పేరు వచ్చింది. వారిద్దరూ ప్రమాణం చేసుకున్న తరువాత అబీమెలెకు రాజు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో కలిసి ఫిలిష్తీయుల దేశమునకు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము ఆ స్థలములో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నివసించాడండి. బెయేర్షెబాలో ఆనాడు అబ్రహాము తవ్వించిన ఆ నీళ్ల బావి ఎప్పటికీ సజీవంగా బెయేర్షెబాలో ఉందండి. పర్యాటకులు ఆ బావి దగ్గరకు వచ్చి ప్రార్థించి వెళుతూ ఉంటారు. అబ్రహాము సేవకులు ఆ ఎడారి ప్రాంతంలో తవ్విన నీళ్ల బావుల వలన అక్కడ నీటి సౌకర్యం ఉంది కనుక అబ్రహాము సేవకులు ఆ ఎడారి ప్రాంతంలోనే నివసించారు. అలాగా వారు నివసించినందున ఆ ఎడారి ప్రాంతము ఈనాడు బెయేర్షెబా అనే గొప్ప పట్టణంగా మారిపోయింది. ఆ ఎడారిలో ఆ పట్టణము ఏర్పడటానికి అబ్రహామే కారణము కనుక బెయేర్షెబాను స్థాపించిన స్థాపకుడు అబ్రహాము అని చరిత్రలో వ్రాయబడి ఉంది. ఈ సంగతులు జరిగిన కొంతకాలమునకు దేవుడు అబ్రహామును శోధించాడు. ఏమని శోధించాడు అంటే, అబ్రహాముకు వృద్ధాప్యములో పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును శోధించాడు. అప్పటికి ఇస్సాకు వయసు 31 సంవత్సరాలు 31 సంవత్సరాలని చరిత్రలో వ్రాయబడి ఉంది. దేవుడు అలాగా ఎందుకు శోధించాడు అంటే, అబ్రహాము ఇస్సాకు జన్మించకముందు నన్ను ప్రేమించిన విధంగా ఇస్సాకు జన్మించిన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నాడా అన్నట్లుగా ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అబ్రహాముకు ఒక శోధన కలుగు చేశాడు. అయితే అబ్రహాము శోధింపబడకుండా దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు అంటే నాకు ఏదో ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడు అని అనుకొని దేవునితో, చిత్తం ప్రభువా, నీవు చెప్పినట్లు నేను చేస్తాను అని త్రికరణ శుద్ధిగా చెప్పి ఇస్సాకును బలి ఇవ్వటానికి మనస్సులో సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పిన ఆ మోరియా పర్వతంపై ఇస్సాకును బలి అర్పించటానికి బయలుదేరి 3వ రోజున అక్కడికి చేరుకున్నాడు. అయితే మనకు ఒక ఆలోచన కలుగుతుందండి. అబ్రహాముకు వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకు కుమారుని ఇచ్చి మరలా ఆ కుమారుడినే ఎందుకు దహన బలిగా అడిగాడు అని అనిపిస్తుంది. దేవుడు దహన బలిని కోరేవాడు కాదు అని అబ్రహాముకు తెలుసు. దేవుడు అబ్రహామును ఎందుకు అలాగా అడిగాడంటే, అబ్రహాముకు దేవుని యందు గల ప్రేమ, విశ్వాసము, నిందారత్వము, నమ్మకము అన్ని తరాల వారు తెలుసుకోవాలి అని దేవుడు అబ్రహాముకు ఆ పరీక్ష పెట్టాడు. అబ్రహాము తనకు వృద్ధాప్యములో కలిగిన కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నందుకు అబ్రహాము ఏ మాత్రము భయపడలేదు, దుఃఖపడలేదు, సంకోచించలేదండి. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడు కరుణామయుడే కానీ నరబలిని కోరేవాడు కాదు అని. అబ్రహాము తెలిసిన బలి ఇవ్వటానికే సిద్ధపడ్డాడు. అసలు తన హృదయంలో ఇస్సాకును బలి ఇచ్చాడు. అబ్రహామును దేవుడు తన కుమారుని అడిగినప్పుడే తన అంతరంగములో ఇవ్వటానికి సిద్ధపడి ఇచ్చినట్లే భావించాడు. ఇంకా ఆ బలిని కార్యరూపంలో చూపించాలి కనుక వెంటనే దేవుడు చెప్పినట్లుగా మోరియా దేశమునకు బయలుదేరాడు. దేవుడు మాట్లాడిన తరువాత అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి తన గాడిదకు గంతకట్టి దహనబలి కొరకు కట్టెలు చీల్చి తన పనివారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని 3వ రోజున దేవుడు తనతో చెప్పిన మోరియా దేశమునకు చేరాడు.
చేరిన తర్వాత అబ్రహాము తన కనులెత్తి దూరమున ఉన్న ఆ మోరియా పర్వతమును చూసి తన సేవకులతో మాట్లాడుతూ, మీరు ఈ గాడిదను పెట్టుకొని ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు కొండపైకి వెళ్ళి మొక్కు తీర్చుకొని మరలా మేము క్రిందికి వస్తాము అని చెప్పి ఆ కట్టెలు ఇస్సాకునెత్తిన పెట్టి అబ్రహాము ఒక చేతిలో నిప్పు మరొక చేతిలో కత్తి పట్టుకొని ఇస్సాకు ప్రక్కన కొండ మీద నడుస్తూ ఉన్నారు, కొండ ఎక్కుతూ ఉన్నారు. అబ్రహాము ఇస్సాకు పక్కపక్కన నడుస్తూ మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఇస్సాకు బలి యేసునకు సాదృశ్యంగా చెప్పబడిందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17లో ఉన్నట్లు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని వాక్యములో వ్రాయబడి ఉంది. అయితే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించలేదుగా అని మనం అనుకుంటాము. అబ్రహాము తన గుడారంలో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకును బలిని గురించి అడిగాడు. దేవుడు అడిగిన వెంటనే చిత్తం ప్రభువా అని అన్నాడు. కానీ లేక 100 సంవత్సరాలకి ఇచ్చిన ఆ ఒక్క పుత్రుణ్ణి బలడుగుతున్నావా ప్రభువా అని దేవునితో అనలేదు. కానీ చిత్తం ప్రభువా, నీవు చెప్పినట్లే చేస్తాను అని అది కార్యరూపంలో చూపించటానికి పొద్దున్నే బయలుదేరి 3వ రోజున మోరియాకు వచ్చాడు. ఈ కార్యము ప్రభు పునరుత్థానముకు సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడండి. ఎలాగంటే అబ్రహాము తన కుమారుడిని తన హృదయమనే బలిపీఠం పైన బలి ఇచ్చేశాడు. 3వ రోజున మోరియా కొండపై బలిపీఠంపై పండబెట్టి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు ఆపుచేశాడు. వెంటనే ఇస్సాకు బలిపీఠంపై నుండి లేచాడు. అంటే అబ్రహాము మనసులో మొదటి రోజున మరణించిన ఇస్సాకు 3వ రోజున పునరుత్థానుడయ్యాడు. కనుక ఈ సంఘటన యేసు పునరుత్థానమునకు సాదృశ్యంగా ఉందని వాక్యము ద్వారా మనం గ్రహించగలగాలి. అబ్రహాము కూడా తన సేవకులను కొండ క్రిందే ఉంచి మరలా మేము దేవునికి మొక్కుబడి చెల్లించి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని విశ్వాసంతో చెప్పిన విధంగానే అబ్రహాము తన కుమారునితో క్రిందికి వెళ్ళి అందరూ కలిసి సంతోషంగా బెర్షెబాలోని గుడారమునకు వెళ్ళారు. అయితే అబ్రహాము ఇస్సాకునెత్తిన బలికి కావలసిన కట్టెలు పెట్టి తాను ఒక చేతితో నిప్పులు మరొక చేతితో కత్తిని పట్టుకొని ఇస్సాకు అబ్రహాము ప్రక్కపక్కన నడుస్తూ ఉండగా ఇస్సాకు, తండ్రి, కట్టెలు నిప్పు అన్నీ ఉన్నాయి, కానీ మరి బలికి గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడిగినప్పుడు, కుమారుడా, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. అలాగా అబ్రహాము చెప్పిన విధంగానే దేవుడు బలిపీఠం నుండి ఇస్సాకును లేపి గొర్రెను చూపించాడు. కనుక అబ్రహాము ఇస్సాకును బలిపీఠంపై లేపిన తరువాత ఇస్సాకుకు బదులుగా గొర్రెను బలి ఇచ్చాడు. అబ్రహాముకు దేవునిపై అపారమైన నమ్మకము, ప్రేమ, విశ్వాసము కలిగి ఉన్నాడు. కనుక అబ్రహాము పేరు విశ్వాసుల జాబితాలో వ్రాయబడింది. అందుకే అబ్రహాము అంతరంగము తెలిసిన ఆ పరమతండ్రి అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీల దేశము నుండి కానానుకు నడిపించి ఆయన ద్వారా ఒక నీతి న్యాయములు గల జనమును అబ్రహాము ద్వారా విస్తరింపచేయాలని తలంచాడు. ఆ జనములే ఇశ్రాయేలు, యూదులు, లేవీయులు. ఇలాగా తన మనవడైన యాకోబు అనే ఇశ్రాయేలు ద్వారా 12 గోత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఇస్సాకును కలిగి ఉన్న కొన్ని ప్రత్యేకతలను కూడా మనము సంభాషించుకుందామండి. ఇస్సాకును శారా ఎంతో క్రమశిక్షణలో పెంచింది. ఇస్సాకు పరిశుద్ధంగా ఉండేవాడు, ప్రార్థనాపరుడు, ఎప్పుడూ దేవునితో గడిపేవాడు. అందుకనే దేవుడు ఇస్సాకును ఎంతో ప్రేమించాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో గౌరవించేవాడు. కనుకనే అబ్రహాము ఇస్సాకునకు ఏమీ చెప్పకుండా బెర్షెబా నుండి మోరియా కొండపైకి తీసుకుని వచ్చి బలిపీఠము కట్టి ఇస్సాకును బలిపీఠంపై పడుకోబెట్టి కాళ్ళు చేతులు కూడా కట్టి బలిపీఠంపై పండుకోబెట్టాడు. అబ్రహాము ఇస్సాకు కలిసి బలిపీఠమును సిద్ధము చేశారు. ఆ తరువాత అబ్రహాము ఇస్సాకును కడసారిగా తన గుండెలకు హత్తుకొని బలిపీఠంపై ఇస్సాకును పండుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టివేశాడు. ఇంత జరుగుతున్నా ఇస్సాకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తండ్రిని చూస్తూ ఉన్నాడు. అలా మౌనంగా చూస్తూ ఉన్నాడు. కానీ యవ్వనుడైన ఇస్సాకు, తండ్రి, నీవేం చేస్తున్నావు? నన్ను బలి పశువుగా చేస్తున్నావా అని తండ్రిని అడగలేదు, కోపగించుకోనూ లేదు. నా విషయమై
నా తండ్రి యందు ఆ పరమ తండ్రి చిత్తము ఏమై ఉన్నదో అదే నేను నిర్వర్తిస్తాను అని అనుకున్నాడు. కానీ తండ్రిని ఏమీ అడగకుండా మౌనంగా చూస్తూ బలిపీఠంపై పండుకున్నాడు. 30 సంవత్సరాల యవ్వనుడైన ఇస్సాకు వృద్ధుడైన తన తండ్రిని నెట్టి వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదండి. అబ్రహామే ఇస్సాకును కవిగిట చేర్చుకుని గుండె బద్దలయ్యేలా మౌనంగా రోధించాడు కానీ ఇస్సాకును బలి ఇవ్వటానికి మాత్రం వెనుకదీయలేదు. అందుకే అబ్రహాము యుగ యుగముల వారికి తరతరాల వారికి విశ్వాసమును బట్టి తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకు గొప్ప తండ్రి కొడుకులుగా చరిత్రలో ప్రసిద్ధి చెందారు. దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమన్న ఆ మోరియా పర్వతము ఎంతో విశిష్టమైన పర్వతం అండి. ఎందుకంటే ఆ పర్వతమునకు ఎన్నో ప్రత్యేకతలు పొందుకున్న పర్వతము. ఎలాగంటే ఈ మోరియా పర్వతంపైనే ఇస్సాకు బలిపీఠము నుండి 3వ రోజున పునరుత్థానుడిగా లేచాడు కనుక ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పర్వతాన్ని ఓర్నాన్ కళ్ళము అని అంటారు. దేవుడు చెప్పిన మందిరాన్ని కట్టడానికి ఏ స్థలములో కట్టించమంటావో ఆ స్థలము నాకు చూపించు పరమతండ్రి అని దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు తన దేవదూత ద్వారా ఆ ఓర్నాను కళ్ళమును చూపించాడు. అప్పుడు దావీదు ఆ కళ్ళమును కొని ఆ మోరియా పర్వతంపైనే సొలొమోను రాజు చేత దేవుని మందిరాన్ని కట్టించాడు. ఇస్సాకును బలి ఇచ్చిన స్థలములో ప్రభు సిలువేయబడ్డాడు అని చరిత్ర చెప్తుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగినది ఆ మోరియా పర్వతం.